డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వోద్యోగ నియామకాల్లో స్థానిక కేడర్ ఖరారుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. ఇందులో వేతనం ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలో పోస్టులు కల్పించారు. ఇక 95% పోస్టులు స్థానికులకు, 5% స్థానికేతరులకు అర్హత కల్పించారు. వరుసగా 4 ఏళ్లు నివాసం లేదా చదువు ఆధారంగా స్థానికతను ఖరారు చేయనున్నారు. అయితే ఏపీ సచివాలయం, హెచ్ఓడి ఆఫీసులు రాష్ట్ర స్థాయి సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వోద్యోగ నియామకాల్లో స్థానిక కేడర్ ఖరారుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. ఇందులో వేతనం ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలో పోస్టులు కల్పించారు. ఇక 95% పోస్టులు స్థానికులకు, 5% స్థానికేతరులకు అర్హత కల్పించారు. వరుసగా 4 ఏళ్ల నివాసం లేదా చదువు ఆధారంగా స్థానికతను ఖరారు చేయనున్నారు. అయితే ఏపీ సచివాలయం, హెచ్ఓడి ఆఫీసులు రాష్ట్ర స్థాయి సంస్థలకు మినహాయింపు ఇచ్చారు.